నాకు 10 ఏళ్ల పాప అప్పుడు ఆ కంటికి పువ్వు వచ్చింది మేడం. కంటి చూపు వెళ్ళిపోయింది. ఒక్క కంటితోనే నేను చూసేదాన్ని. ఒక కన్నే కనపడేది. ఒక్కనే కనపడిచేది. ఎంతకాలం నుంచి? నాకు వయసు 10 సంవత్సరాల నుంచి. నీ వయసు 10 సంవత్సరాల నుండి ఒకటే కన్ను. ఒకటే కన్ను కనపడిచేది మేడం. అంటే ఆయన రెండో కన్నుకి ఏమైంది? రెండే కన్నుకి వచ్చేసి మేడం ఇది కన్నుకి వచ్చినట్లు వచ్చి పువ్వు వచ్చింది. పువ్వు వచ్చింది. ఓకే. పువ్వు వచ్చేసి కంటి చూపు వెళ్ళిపోయింది మేడం. మొత్తం పోయింది. మొత్తం పోయిడ్చింది Complete కంప్లీట్గా మేడం. మళ్ళీ వచ్చేసి డాక్టర్ దగ్గర చూపిస్తే ఈ నరానికి కంటి చూపుకి ఒక నరము వాపు వచ్చింది. నీ కంటి చూపు కానీ అయినా ఆపరేషన్ చేసినా కానీ కన్ను వెళ్ళిపోయిస్తుంది, కన్ను ఉండదు అని చెప్పారు మేడం. చెప్పారు మేడం. మళ్ళీ వచ్చేసి ఈ కంటికి పర్ర వచ్చింది మేడం. దీంతోనే నేను చూడాలా, ఈ కంటితో నేను చూసేయలేదు. ఇప్పుడైతే నువ్వు చెప్పారు మేడం, మమ్మీ ఎవరైతే కంటి చూపు లేదని చెప్పినారో నాకు ఇన్నేళ్ళు అయింది దేవా నువ్వే స్వచ్ఛతపడచ్చని నేను కన్ను మీద చేయి పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. దేవుడు అనేవాడు నాకు ఇప్పుడు చూపు వస్తుంది మేడం, కంటి చూపు కనపడుస్తుంది మేడం. అంటే నీకు 10 సంవత్సరాల పాప అప్పుడు వెళ్ళిపోయింది, కన్ను పోయింది. అవును మేడం. అప్పటి నుంచి నీ కన్ను కనపడడం లేదు. ఒకే కన్నుతోనే నేను చూసేదాన్ని. ఒకటే కన్నుతో నువ్వు చూసేదాన్ని. ఆ కన్ను కూడా ఇప్పుడు పర్ర వచ్చింది. అంటే ఈ కన్ను అస్సలు కనపడుతుండలేదు. అస్సలు పువ్వు వచ్చింది కానీ కట్టు చూపు ఆపరేషన్ చేయాలంటే నీకు నరానికి మెదడుకి నరం ఉబ్బింది. నీకు చేయించినా కానీ ఆపరేషన్ చేయించినా కానీ నీ కంటి చూపు వెళ్ళిపోయి ఉండేది కానీ లేదు. ఆపరేషన్ చేసినా వేస్ట్ నీకు అన్నారు, చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు నాకు స్వచ్ఛత కనపడిచి కన్ను చూపు వచ్చింది మేడం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచాలి అందరూ. 2 చేతులు ఉన్నవారు ఇప్పుడు ఆ కన్ను మూసుకొని చూడు తల్లి. చూస్తాం మేడం. మీరు కనపడుతున్నారు మేడం. నేను కనపడుతున్నారు. 2 5 చెప్పండి కొడదాం. అద్భుతమా కాదా చెప్పండి. చెప్పు తల్లి, ఇప్పుడు చెప్పు. 10 సంవత్సరాలప్పుడు నీ కంటి చూపు పోయింది. 10 సంవత్సరాలు నేను చిన్న వయసు 10 సంవత్సరాలప్పుడు నా కంటి చూపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆరాధనలో ఇప్పుడే నాకు కంటి చూపు వచ్చింది. దేవునికి స్తోత్రము. ఎంత అద్భుతం అండి. ఆమెకి ఇప్పుడు నీకు ఎంతమ్మ వయసు ఇప్పుడు? నాకు 50 ఏళ్ళు మేడం. 50 ఏళ్ళు అంటే నీకు 40 సంవత్సరాల నుండి కంటి చూపు లేదు. కంటి చూపే లేదు. ఒక్కరితోనే బాధపడదు. ఒక్క కన్నే. ఆ కన్నుకి ఆపరేషన్ చేసినా రాదని చెప్పారు. అనంతపురంలో చూపించింటే అస్సలు కనపడదు అని చెప్పేసి ఒక్క కన్నే కనపడుతుంది. అట్లా అంతేనమ్మా. అస్సలు కనపడుతుండదు మేడం. ఇప్పటికిప్పుడే దేవుడు స్వచ్ఛత పడిచ్చినాడు. అంత క్లియర్ కదా. అంత కనీసం ఇటు నుంచి ఇటు కాదు, బట్ట కానీ ఏది కనపడుతుండలేదు నాకు. అంత స్వచ్ఛత పడిచ్చినాడు. మంచి కనపడుతుందమ్మా. సంతోషమా కాదండి మీ అందరికి? సంతోషమా కాదు? అందరికి చెప్పాలా? అందరు కనిపిస్తున్నారమ్మా. అందరూ కనపడుతున్నా, అందరూ చూస్తున్నాను. ఈ కట్టుతో అందరికి చూస్తున్నాను. నేను అందరికి చూస్తున్నాను. అందరు బాగా కనపడుతున్నారు. బాగా కనపడుతున్నారు. క్లియర్ కనపడుతున్నారు మేడం. నేను బాగా కనపడుతున్నారు మేడం. ఇన్ని రోజులు లేదు. ఇన్ని రోజులు మేము కనీసం ఒక్కరితోనే నేను చూసేదాన్ని. యేసు ప్రభు నీ కనికరపడి నిన్ను స్వస్థపరిచారు. ఆయన కనికరమే. ఎందుకంటే అనంతపూర్ నుంచి విశ్వాసముతో నువ్వు ఇక్కడికి వచ్చావు. యేసు బాగు చేస్తాడని. చూడండి, 40 సంవత్సరాల క్రితం కోల్పోయిన చూపుని మరలా దేవుడు అనుగ్రహించాడు. కన్ను ఒకటే కనిపిస్తుంది ఈమెకి. అవును మేడం. కన్ను నొప్పి అంటే ఏడుస్తుండే, నన్ను పిలుచుకొచ్చింది తోడుగా నిన్ను తెచ్చింది. ఆ కన్ను కనపడదని. అవును మేడం. ఇప్పటికిప్పుడే మరి ఆమె స్వస్థత పొందింది నీ కళ్ళ ముందు. అవును మేడం. బాగుంది. ఇప్పుడు బాగా కనబడుతుంది. ఎప్పుడు ఇట్లా మూసుకుంటున్న కన్ను మూసుకుపోయేదా? ఇప్పుడు కన్ను బాగా తెరవబడింది. బాగా కనబడుతుంది. ఆ కన్ను మూసుకొని అక్కడి నుంచి అక్కడ దాకా తిరిగి రాపో. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మీకు తెలియాలి కదా, ఆమె కళ్ళని తాకిన దేవుడు ఈ రాత్రి నీ సమస్యను తాకబోతున్నాడు. నీ పరిస్థితులను ముట్టబోతున్నాడు ఆయన. నిలబడతాడు. ఓకే, ఇప్పుడు నేను కనపడుతున్నానా? కనపడుతున్నామా? క్లియర్గా నా ముఖం. అవునమ్మా.
నీ ముఖం అంతా బాగా కనపడుతుందమ్మా. బాగా కనపడుతుంది. ఇంతకుముందు ఇంతవరకు ఆ కన్ను మూసుకుపోయి ఉండేనా? అవునమ్మా, అసలు కన్ను తెరిచినా కానీ కనపడి చూపు ఉండలేదమ్మా. చూపు ఉండలేదమ్మా, ఉండలేదు. ఇప్పుడే ప్రభు ఇప్పటికిప్పటికే నా దేవుడు నాకు చూపునిచ్చినాడమ్మా. దేవుడు నీ మీద కనికరం చూపెడతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. నీలా ఈ సాక్ష్యం నీ ఊరంతా చెప్పు, నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు, యేసయ్యను మహిమపరచు. ఇంకా ప్రభుని అధికంగా ప్రేమించి ప్రభు సాక్షిగా బ్రతుకు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ